ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు: శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని, ఇతర అంశాలపైన సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, 2 సంవత్సరాల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ గడిచిన 20 నెలల్లో కాలువల నిర్వహణ పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన నిధులతో తూడు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి అడ్డంకుల నివారణ, కాలువల పూడికతీత వంటి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే ఖరీఫ్ సీజన్కు ముందే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నా. 397 కోట్ల రూపాయలు పనుల నిర్వహణ నిమిత్తం నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. చెరువుల పూడిక మట్టి తొలగించడంతో 100 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ, 3 మీటర్ల మీదకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కరెంటు ఎప్పుడైతే తగ్గుతుందో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భూగర్భ జలాలు పెంచుకోవాలంటే మన అందరి సమాధానం కావాలి. ఈ ప్రాంతం చుట్టుపక్కల 20-26 కిలోమీటర్లలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మోటార్లు వేసుకొని దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు. వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల వారీగా జనాభా వివరాలు, ఉపకులాల సమాచారం సేకరించి భవిష్యత్తు రిజర్వేషన్ల అమలుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనగణనలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతుల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని, ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులు అధికారిక వెబ్సైట్లో లేక ఆన్లైన్లో మాత్రమే చేయాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈ రోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో సుమారు 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడుల మీదుగా కొమొరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.